ముగ్గురు మొనగాళ్ల దెబ్బకి జగన్ సర్వం ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఓటింగ్ పర్సంటేజ్ క్రిందటిసారి అంతకుముందుసారి 45, మొన్నటిసారి 50 నుంచి ఈ దఫా 35 వస్తుందా 34 వస్తుందా అన్నటువంటి స్టేజ్కి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా చూస్తుంటే ప్రతిపక్ష స్థానం కూడా అవకాశం లేనట్టుంది. క్రిందటిసారి చంద్రబాబుకి ప్రతిపక్ష స్థానం లేకుండా ఉండేటటువంటి అవకాశం నాకుంది, అయినా నేను వదిలేస్తున్నానని చెప్పారు. 175 సీట్లలో 10% ఉంటే ప్రతిపక్షం అంటే 18 స్థానాలు ఉండాలి. అప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వచ్చినాయి. అందులో 4 యువతలకు వచ్చేశారు కాబట్టి లెక్క ప్రకారం అయితే కనుక అప్పటికి 23లో 19 ఉన్నట్టు అక్కడ. కాబట్టి ప్రతిపక్ష స్థానం ఉన్నట్టే. ఈలోపు 4 జాయిన్ అయినా అది జాయిన్ అయినట్టుగా లెక్కలోకి చూపించారు కాబట్టి కౌంట్ అయ్యారు. కానీ ప్రతిపక్ష స్థానం 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నిలబెట్టుకున్నారు, ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నారు. ఇప్పుడు జగన్కి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా అసాధ్యం అన్నటువంటిది కనబడుతోంది. ఇప్పుడు ఓవరాల్గా లెక్కలు చూసుకుంటే 16, 17 దగ్గరనే ఆగిపోతుంది. అంటే ప్రతిపక్ష స్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానటువంటి దారుణమైనటువంటి పరిస్థితి, అనూహ్యమైనటువంటి పరాజయం అని చెప్పాలి.